అతి త్వరలోని లాంగ్ డిస్టెన్స్ కార్ జర్నీ చేయబోతున్నాము. దానికోసం కార్ సర్వీసింగ్‌కివ్వాలి. ఈరోజు హాలిడే కాబట్టి అండ్ ఒక 2, 3 డేస్‌లోని కార్ జర్నీ ఉంది. సో, కార్ అంతా క్లీన్ చేసేసాము. ఎక్స్‌ట్రా లైక్ ఇంపార్టెంట్‌వి థింగ్స్ అండ్ పిల్లలు అటు ఇటు పడేస్తూ ఉంటారు కదా! సో, అయన్నీ తీసి క్లీన్ చేసేసి కార్ సర్వీసింగ్‌కి ఇచ్చేద్దామని స్టార్ట్ అయ్యామనమాట. అండ్ ఇక్కడ జాను చూడండి. రిషి అమ్మమ్మ దగ్గరుంది. అండ్ తనిక్కడ ప్రిన్సెస్ అయిపోయిందనమాట. అలోన్‌గా ఉండి ఇంక తిందే రాజ్యం అన్నట్టు అయిపోయింది. సో, కార్ సర్వీసింగ్‌కి ఇచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ రావాలి కదా! సో, ఇంకా స్కూటీలో అయితే నేను వెళ్ళాను. అండ్ వాళ్ళిద్దరూ కార్‌లో వచ్చారు సర్వీసింగ్ సెంటర్‌కి. అండ్ ఇక్కడ కార్ సర్వీసింగ్‌కి ఇస్తే చాలా చాలా ఉంటాయి. అండ్ ఖర్చు కూడా బానే అవుతాయి. సో, కారు సర్వీసింగ్ ఇచ్చినప్పుడల్లా మెయింటెనెన్స్ భరించాలి అంటే కార్ తీసుకునే ముందు ఆలోచించాల్సింది అన్నట్టు అనిపిస్తది కదా! బట్ అయినా సరే అది మాకొక చాలా మా లైఫ్‌కి ఒక అర్థం అనమాట. అది కారు ఉంటేనే అక్కడ సస్టైన్ అవ్వగలిగాం. బికాజ్ మనకక్కడ ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీ అంతా తక్కువ. ఈ లైఫ్ స్టైల్ అయితే అసలు ఉండేది కాదు ఖచ్చితంగా. సో, అంటే అది చాలా ప్రీషియస్ మాకు. అండ్ ఇక్కడైతే ఇంకా లాంగ్ జర్నీ కాబట్టి మనకి మ్యాప్ అది పెట్టుకోవడానికి ఎప్పటినుంచో మొబైల్ హోల్డర్ తీసుకోవాలనుకుంటున్నాం. ఆల్రెడీ తీసుకున్నాం కానీ బాలేదు. అది గుడ్ క్వాలిటీ లేదు. సో, ఇంకొకటి చూసాము. అండ్ మీన్‌వైల్ మధ్యలో సర్వీసింగ్ అవుతున్నప్పుడే బ్రేక్‌ఫాస్ట్ కూడా చేయలేదనమాట. బయటలో చేసేసి ఇంకా ఇవన్నీ ఎక్స్‌ట్రా ఫిట్టింగ్స్ ఏమో తిను అడిగారు. సో, అవి చూస్తున్నారనమాట. మెయిన్‌గా మొబైల్ హోల్డర్ ఇదైతే చాలా చాలా బాగుంది. నేను 2 డేస్ కంటిన్యూ ఇది వాడాము. ఖచ్చితంగా ట్రావెలింగ్‌లో చాలా చాలా యూజ్ అవుతది. ఆ ట్యాగ్ చేస్తే చూడండి. సో, ట్రావెలింగ్ కాబట్టి ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేసాం.